హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తీక్. నిన్నటిదాకా ఒక వివాదం, నేడు మరో వివాదం పూరి జగన్నాథుడి 4వ గది చుట్టూ నడుస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, నిన్నటిదాకా ఆ గదిలో సంపద సరిగా ఉందా లేదా, ప్రభుత్వాలు దాన్ని సంరక్షిస్తున్నాయా లేదా, ఆ గదిలో సంపద సురక్షితంగా అవునా కాదా అనేటువంటి దాని చుట్టూ వివాదం నడిచింది. ఆ గది ఓపెన్ చేశారా లేదో, దానికి నాగబంధం ఉంది, సరైనటువంటి క్రైటీరియా తీసుకోలేదు, ఖచ్చితంగా అరిష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అది తెరవడం కరెక్ట్ కాదు, ఆ సంపదను ముట్టుకోకూడదు, ఇలా రకరకాల వివాదాలు ప్రచారం నడుస్తున్నాయి. అసలు వీటిలలో ఏది నిజంగా ఉంది? కావాలని కొంతమంది వివాదాలు లేపుతున్నారా? వివాదంలో నిజం ఉందా? నాగబంధం అంటే ఏంటి? నాగబంధం ఎందుకు వేస్తారు? నాగబంధాలు ఉంటాయా? నాగబంధాలు ఓపెన్ చేయొచ్చా? పురాణాల ప్రకారం, మనకు వస్తున్న వివరాల ప్రకారం నాగబంధనం తెరవాలి అంటే గరుడ మంత్రం చదవాలి అని చెప్పేసి. అసలు నాగబంధం ఏంటి, గరుడ మంత్రం ఏంటి, వీటిలో ఉన్నటువంటి నిజమేంటో చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు జన విద్యార్థి గురించి ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు గారు. సార్ నమస్కారం. సార్ వెంకటేశ్వర గారు. అలానే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మనకి ఎప్పుడు సుపరిచితులు నాగభైరవ స్వామి గారు కూడా మనతో ఉన్నారు. సార్ నమస్కారం అండి. ఓం కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శతమానం భవతి శతాజు పురుషస్యతేంద్రియ ఆజుష్యేవేంద్రియే ప్రతిష్టతి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. సార్ నమస్కారం అండి. సార్, ఇప్పుడు మీ పేరులోనే నాగభైరవ స్వామి, మీ పేరులోనే నాగా ఉంది. ఏం నాగబంధాలు ఉంటాయా? నాగబంధాలు ఉంటే ఎందుకు వాటిని వేయటం జరుగుతుంది? వాటిని నాగబంధాలు అనంత పద్మనాభ స్వామి ఆలయంలో వేశారని, పూరి జగన్నాథుడు ఆలయంలో వేశారని, ఇంకా అనేక చోట్ల వేశారని మనం ప్రచారం వింటూ ఉన్నాం. వీటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? వీటిని ఎలా ఓపెన్ చేయాలి? ఎందుకు ఈ నాగబంధనాలు వేస్తారు? ఇవి మనకి ఈరోజు నిన్న ఉన్నటువంటి మంత్రాలు కాదండి. ఇవి యుగాల నుంచి వస్తున్నటువంటి ఒక వేద విజ్ఞానానికి సంబంధించిందండి. అంటే కృతయుగంలో, అలాగే ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో 3 యుగాల్లో కూడా సంపదనంతటినీ కూడా కాపాడడానికి, రక్షించడానికి, దాచినటువంటి సంపదని ఎవరు దోచుకెళ్ళకుండా, కొల్లగట్టకుండా పరిమిత కాలము అని ఉంటుందండి. అంటే ఒక్కో నాగబంధనం పుష్కర కాలం వేస్తారు, అంటే 12 సంవత్సరాలు వేస్తారు. ఒక్కో నాగబంధనం 54 సంవత్సరాలు వేస్తారు. ఒక్కో నాగబంధనం 108 సంవత్సరాలు వేస్తారన్నమాట. కాల పరిమితిని బట్టి అక్కడ నాగబంధనం వేసినప్పుడు ఖచ్చితంగా పక్కనే శలాశీసనం రాస్తారన్నమాట అండి వారు. ఆ నాగబంధనానికి గరుడాన్ని ఉపయోగించి ఎలా దాన్ని విముక్తి చెయ్యాలి అనేది కూడా సహజంగా కనీసం ఎన్ని సంవత్సరాలు వేస్తారు? గరిష్టం ఎన్ని సంవత్సరాలు వేస్తారు? కనీసం 12 సంవత్సరాలు వేస్తారు, గరిష్టం 108 సంవత్సరాలుగా వేస్తారు. అంటే ఒకవేళ మీరు చెప్తున్న దాని ప్రకారం 108 సంవత్సరాలు గడిచిపోయాక ఇప్పుడు నాగబంధనం ప్రతి ఆలయంలో లేనట్టే లెక్క కదా. అక్కడ శాసనాలు ఉంటాయండి. వాటిని చదివి అలా వాటిని ఎలాగైతే మనం ఆ దిగ్బంధనంలోంచి విముక్తి చెయ్యాలి అని చెప్పి ఖచ్చితంగా అక్కడ శాసనం ఉంటుంది. ఆ శాసనాన్ని చదివి అక్కడ ఉన్నటువంటి విజ్ఞుల చేత, దైవజ్ఞుల చేత అవన్నీ కూడా తెరిపించడం చాలా సులభం. దానికి ఎవరూ కూడా భయపడవలసిన పని లేదు. దానికి ఎటువంటి అరిష్టాలు కూడా కలగవని సభాముఖంగా మీ అందరికీ కూడా వివరిస్తున్నాను. సార్, మీరేం చెప్తారు నాగబంధాల గురించి? అసలు అవి ఉంటాయా లేదు? ఒక టైంలో సంపదని రక్షించుకోవటానికి, ఎవరు పట్టుకోకుండా ఉండటానికి ఒక భయం ఉండాలి కాబట్టి పెట్టినవా? మీరు అన్నట్లుగానే సైన్స్ ప్రకారం ఆలోచించినట్లయితే నాగబంధనము అనేది ప్రత్యేకంగా ఉంటుంది అనేది సత్యదూరం అనిపిస్తుంది. ఎందుకంటే దీనిలో ప్రత్యేకత ఏమున్నది, ఏమైనా స్పెషల్గా అంటే సైంటిఫిక్గా మీరు చెప్పండి, సర్పాలకు ఒక సంపదని కాపాడే శక్తి ఉంటుందా? ఈ రోజున అటు సర్పాల గురించి తెలిసి, ఇటు మనిషి శరీర తత్వాల గురించి తెలిసిన మనకి సర్పాన్ని చూసి మనిషి భయపడి దూరంగా జరగాలి తప్పితే సర్పాలకు ప్రత్యేకంగా శక్తి అంటూ వీటిని కాపాడాలి అనే ఆలోచన సరళి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సైంటిఫిక్గా ఉండదు. మీరేం చెప్తారు? సర్పాలకు ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయా? అంటే ఈ శక్తులు వాటికి ఎప్పుడు వస్తాయి అంటే, నరుడు కంట పడకుండా సంచరించేటటువంటి సర్పాలు ఉంటాయండి. అంటే అవి పుట్టిన తరువాత నరుడు కంట పడకుండా 100 సంవత్సరాల కనుక ఖచ్చితంగా అది జీవిస్తే
దానికి ప్రత్యేకమైనటువంటి కొన్ని శక్తులు ఏర్పడతాయి అని చెప్పి నాగశాస్త్రం మనకి ఖచ్చితంగా చెప్తోందండి. అష్టాదశ పురాణాల్లో ఈ విషయం ఉంది. విష్ణుమూర్తికి అనంత శేషునాగు అని చెప్పి ఆ శేషునాగే విష్ణుమూర్తికి శయనం కింద ఉంది అని మనం చెప్పవచ్చండి ఖచ్చితంగా. ఏమంటారు మీరు? సైంటిఫిక్గా ఆలోచించినప్పుడు మనిషి ఎప్పుడు కూడా ప్రకృతిలో తనకి ఏది ప్రమాదకరమైనది అనేది ఆలోచిస్తాడు. అంటే సార్ చెప్తుంది ఏంటంటే 100 సంవత్సరాలు కనుక ఒక సర్పం బతికితే ఆ 100 సంవత్సరాలు మానవుడి కంట పట్టకుండా కనుక బతకగలిగితే దానికి శక్తులు వస్తాయి. అది సైంటిఫిక్గా అయితే నేను సమర్థించలేను సార్. ఎందుకంటే దానికి సహేతుకమైన సైంటిఫిక్ ప్రూఫ్ ఉన్నప్పుడు నమ్మేవాళ్ళమే కానీ మేము దానికి ఆ శక్తి దానికి వచ్చింది అని చెప్పడానికి తార్కాణం కూడా నేను చెప్పగలను. దానికి నాగమణి అని వస్తుందండి. నాగమణి అని అందరూ విన్నారు. అది అటువంటి సర్పాలు ఏవైతే ఉన్నాయో వాటిని దేవతా సర్పాలు అంటారు. నాగమణి అంటే అది దాని యొక్క తల భాగంలో శిరోభాగం మీద నాగమణి అని దానికి తయారవుతుంది మాట. ఎందుకంటే నరుడ కంట అది పడలేదు కనుక దానికి అతీంద్రియ శక్తులు ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పి మనకి నమోస్తు సత్పేభ్యో జయకేచ పృథివీమనో ఏ అంతరిక్షే జయ దివితేభ్య సత్పేభ్యో నమః అంటుందండి నాగశాస్త్రం. ఆ శాస్త్రం అయితే నేను నమ్ముతా కానీ అందులో విషయాన్ని మాత్రం నేను సైన్స్ తెలిసిన వాడిగా. అంటే ఈ నాగబంధనం అనేది ఎందుకు క్రియేట్ అయింది అసలు మీ ఉద్దేశంలో? జనరల్గా మనిషికి ఎక్కువ భయం పామును చూస్తే. ఎందుకంటే అది తన ఎక్కడ కాటు వేస్తుందో ప్రాణం పోతుంది అనే భయం, ప్రాణభయం ఉంటుంది. అందువల్ల ఎప్పుడైతే పాముల్ని మనం అక్కడ బొమ్మలుగా పెట్టామో బంధనం వేసేసి ఈ మనిషి అక్కడికి వెళ్ళటానికి ధైర్యం చేయడు. ఎక్కువగా భయపెట్టగలిగిన ఇది కాబట్టి పులులు సింహాలు లోపల ఉండే అవకాశం ఎవరు ఫ్రీగా వదిలిపెట్టరు. కాబట్టి తేలిగ్గా పులులు సింహాలని నమ్మరు కాబట్టి పాములు ఉండే అవకాశం ఉంది కాబట్టి అది పాములు ఉండే అవకాశం ఉంది కాబట్టి చీకటిగా మెయింటైన్ చేస్తారు. కాబట్టి ఆ చీకట్లో నీకు ఎక్కడ ఏది ఉందో కూడా తెలియదు కాబట్టి ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనిషి తప్పనిసరిగా భయపడతాడు. వాస్తవం కూడా అలాంటి గదుల్లో పాములు చేరుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అది అఫ్కోర్స్ ఈ గదిని చాలా పక్కాగా చేస్తారు కాబట్టి పాము చొరబాటు అయ్యే అవకాశం ఉండకపోవచ్చు. మీరేమంటారు సార్? అలాగే మనం సభాముఖంగా పరిశీలించినట్లయితే ఒక యూరప్ దేశాలను తీసుకుంటే 2500 సంవత్సరాలు అంటే బీసీకి వెళ్తే వాళ్ళ నాగరికతను మనం గమనిస్తే అప్పుడు అక్కడ మొక్కలు కూడా మొలనటువంటి బీడు భూములు, అప్పుడే లావా అది పగిలి అటువంటి బీడు భూములు మెట్ట భూములు ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా ప్రాణిజీవి ప్రాణికోటి ఉద్భవించినట్టు ఎక్కడా కూడా లేదండి పరిశీలించుకుంటే, అంటే మనం పరిజ్ఞానం ప్రకారం మాట్లాడుకుంటే. అలాగే అమెరికా దేశాన్ని పరిశీలిస్తే 2500 సంవత్సరాలు బీసీకి వెళ్తే అనాగరికంగా అంటే ఆటవికంగా ట్రైబుల్స్ పీపుల్ వాళ్ళు అన్నానికి వేటాడటము జంతువుల్ని అటువంటి నాగరికత ఉంది. కానీ మనం భారతదేశాన్ని తీసుకుంటే గనక 2500 సంవత్సరాలు బీసీకి వెనక్కి వెళ్తే అప్పుడే అద్భుతమైనటువంటి దేవాలయాలు, ఋషులు, సాంప్రదాయాలు, విశ్వవిద్యాలయాలు, ఈ నాగబంధన శాస్త్రాలు ఇవన్నీ కూడా వెలిసి ఉన్నాయని చెప్పి. నాకు పాయింట్ చెప్పండి. భారతీయుడిగా మనం గర్విస్తాం, మన సంస్కృతిని సాంప్రదాయాలను చూసి అది పక్కన పెట్టండి. కానీ దేవుడు అనేవాడు ప్రపంచానికి కదా. దేవుడికి ఒక దేశం, ఒక ప్రాంతం, ఒక నాగరికతకి నేను పరిమితం అనేది ఉండదు కదా. ఒక మతానికి, ఒక పద్ధతికి, కొంతమంది సమూహానికి నేను పరిమితం అనేది ఉండదు కదా. మీరు ఇప్పుడు నేను మాట్లాడేది నాగరికత గురించి మాట్లాడుతున్నా. 2500 సంవత్సరాల భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని అంటే 2500 సంవత్సరాలు బీసీకి వెనక్కి వెళ్తే మీరు పరిశీలించండి. ఋషులు, సాంప్రదాయము, సంస్కృతి అప్పుడు చాలా సుసంపన్నమైనటువంటి దేశం అండి. అప్పుడు వారు వేసుకునేటటువంటి నగలు కానీ వారికి ఉన్నటువంటి విజ్ఞానం కానీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. మీకు చెప్పేది ఏమిటంటే ఆశ్చర్యాన్ని కల్పించింది. అప్పుడే నాగబంధనాలు ఉన్నాయి, అప్పుడే ధన్వంతరి వైద్యం ఉంది. అంటే మీరు పరిశీలించండి. తర్వాత విదేశిస్తులు ఇంకా అన్యులు అందరూ కూడా భారతదేశం మీద అనేక విధాలుగా దండయాత్రలు చేసి అనేక విధాలుగా కుట్రలు రాజకీయాలు చేసి మన విజ్ఞానాన్ని వాళ్ళు వాడుకుంటూ మనల్ని వాళ్ళు వెర్రివాళ్ళం చేస్తున్నారండి.
ఈ విజ్ఞానం అంతా ఖచ్చితంగా భారతదేశం నుంచే ప్రపంచానికి వెళ్ళింది అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. అంటే దీంట్లో ఇంకోటి ఉంది సార్, భారత సంస్కృతి సాంప్రదాయాలను వాడుకోను ఈ వైదిక మతం యొక్క భావాజాలాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చే వాళ్ళు కూడా ఖచ్చితంగా గ్లోబలైజేషన్ అనే దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రపంచ నాగరికతను తీసుకొచ్చి భారత నాగరికత మీద రుతున్నారు. సరే, అవన్నీ వేరే వివాదాలు. కానీ నేను చెప్పేది ఏంటంటే సర్పాలకి ఓ ప్రత్యేకమైన శక్తులు నిజంగా ఉంటాయా, కేవలం ఒక భయం కోసం వాడబడ్డదా? ఒకవేళ మీరు చెప్తున్న దాని ప్రకారం అది 108 సంవత్సరాలకి మాత్రమే నాగబంధనం వేయబడితే ఇవాళ అనంత పద్మనాభ స్వామి ఆలయం తెరవటంలో వచ్చిన ఇబ్బంది ఏంటి? వాళ్ళు అక్కడ శిలాశాసనాలు రాసి ఉంటాయండి. నేను చెప్తున్నాను కదా, శాస్త్ర ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా తెరవలసిందే. ఇప్పుడు ఈ రోజు కూడా అక్కడ ఇలాంటి సైంటిస్టులు అందరూ వెళ్ళి పరిశీలించి అక్కడ శిలాశాసనం మీద ఏముందో అదంతా కూడా మీడియా పరంగా బయటపెట్టి వాటిలన్నింటినీ కూడా తెరిపించాలి. ఎటువంటి మూఢనమ్మకాలు ఎవరూ కూడా నమ్మద్దు. అరిష్టాలు అన్నది ఎక్కడా కూడా జరగదు. ఇది పబ్లిక్ని భయభ్రాంతులు చేసేటటువంటి విషయం అని నేను తెలియజేస్తున్నాను సభాముఖంగా. నాగబంధనాన్ని ఖచ్చితంగా దానికి అక్కడ శిలాశాసనం అనేది అంటే వేసినప్పుడు ఉంటుంది. దాన్ని ఎలా తీయాలి, ఏ గరుడ మంత్రం వేయాలి అనేది కూడా అక్కడే ఉంటుంది. ఒక సముద్రాన్ని ఒక గదిలో బంధించడం సాధ్యమా? ఇది సముద్రం అని కాదండి, అది ఒక సంపద. నేను నిర్ణయించినంటే ఆ సంపదను ముట్టుకుంటే ఆ గదిలో నుంచి ఆ స్వరంగం ఉంటుందట అక్కడేదో, దాంట్లో నుంచి సముద్రపు నీరు వచ్చినట్టు వచ్చేసి మొత్తం మునిగిపోతారు. అది నేను చెప్తున్నాను కదా, అదంతా కూడా భయభ్రాంతిని గురి చేసేటటువంటి విషయమేనండి. నేను చెప్పేది అది ఎవరూ కూడా నమ్మవలసిన పని లేదు. ఇలాంటి విజ్ఞులంతా కూడా అక్కడికి వెళ్ళి, అలాగే వయా మీడియా ద్వారా అక్కడికి వెళ్ళి ముందు అక్కడ శాసనాలను పరిశీలించండి, మీకు అర్థమవుతుంది. అప్పుడు వాటిని ఖచ్చితంగా తెరిపించాలి. అది అందరికీ ఉపయోగపడేలాగా, దేవాలయాలకు ఉపయోగపడేలాగా. అలాగే మన భారతదేశంలో ఎక్కువ పేదరికం ఉంది. పేదరికానికి దిగువన మనందరం కూడా జీవిస్తున్నాం కాబట్టి ఆ సంపద అందరికీ కూడా అందేలాగా, సద్వినియోగం అయ్యేలాగా చేయాలని చెప్పి మేము సభాముఖంగా విన్నవిస్తున్నామండి. సార్, మీరే ఒక విషయం చెప్పండి. నిన్న ఒక ఆవిడ చెప్తుంది, సోషల్ మీడియాలో నేను చూసిన వార్తను మీకు చెప్తా ఉన్నాను. నాకు అతీతమైన శక్తులు వస్తాయి, అది నైట్ పూట వస్తాయి, నేను సర్పంలాగా మారి గుళ్ళోకి వెళ్తాను, దేవుణ్ణి పూజించి వస్తాను అని చెప్పేసి ఒక ఆవిడ చెప్తుంది. ఇది నిజంగా ప్రాక్టికల్గా నమ్మాలా, నమ్మొద్దా? లేదు తన సైకలాజికల్ డిజార్డర్ అనాలా? అసలు నిజంగా ఇలా జరిగే అవకాశం ఉందా? మీరు చెప్పినట్లు తప్పనిసరిగా అది సైకలాజికల్ డిజార్డర్. కొందరు ఏమంటారు, ఎప్పుడు కూడా అలాంటి ఊహల్లో పెరుగుతూ ఉంటారు. ఆ ఊహలు కొన్నాళ్ళకి ఏమవుతాయి అంటే వాళ్ళు నిజమని నమ్మేసి, మనం పాత పురాణాల్లో కూడా ఒక మనిషి సర్పంలాగా మారటం అనేది ఉంది, సర్పం మనిషిలాగా మారటం ఉంది, నాగకన్యలు ఉంటారు, మనం ఇవన్నీ విన్నాం. సైంటిఫిక్గా సడన్గా ఇలాంటి అవకాశాలు వచ్చే పరిస్థితి అయితే లేదు అనేది మన. అలాగే సార్ మాటకు అడ్డొచ్చాను. కలియుగంలో ఎట్టి పరిస్థితుల్లో అలా మారే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదండి. భగవద్గీతలో కూడా చెప్తున్నాడండి, దైవం మానుష్య రూపేణ అని చెప్తున్నాడు. కలియుగంలో దైవం శంకు చక్రాలతోటి, త్రిశూలాలతోటి వెనువెంటనే మనిషికి కష్టం వస్తే ప్రత్యక్షం అవ్వను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మనిషి రూపంలోనే వస్తాను, మనిషి రూపంలోనే వస్తాను తప్ప దైవం ప్రత్యక్ష రూపంలో రాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దానికి కారణం కూడా ఉంది. ఎందుకంటే కలి అంటే మాయ, అంటే అధర్మం ఎక్కువ నడుస్తూ ఉంటుంది, పాపం ఎక్కువ నడుస్తూ ఉంటుంది, అన్యాయం ఎక్కువ శాతం నడుస్తూ ఉంటుంది. అందువల్ల దైవం ఈ విషయాన్ని ఎప్పుడో ప్రకటితం చేసేసింది. అంటే నాకు విషయం చెప్పండి, మనిషి పాములాగా మారే అవకాశం ఏ మేరకు ఉండే అవకాశం ఉంది? అసలు కలియుగంలో లేదు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చండి. అది ఏదైనా ఉంటే పబ్లిక్ని, ప్రజల్ని మభ్యపెట్టి వాళ్ళేదో బతకడానికి పొట్టకూటికి చెప్పేటటువంటి మాయ మాటలు అని చెప్పి నేను వివరిస్తున్నానండి. అంటే కలియుగంలో లేదు, పాత యుగంలో ఉందా? పాత యుగాల్లో జరిగాయండి, కానీ ఈ యుగంలో ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదండి. పాత యుగంలో ఉందా? పాత యుగాల్లో జరిగాయి కదండి. కృతయుగము, ద్వాపర యుగము, త్రేతాయుగాల్లో బ్రహ్మాండంగా జరిగాయి. కానీ కలియుగంలో మానవుడికి దైవం ఆ శక్తి ఇవ్వలేదండి. అది జరగదు అని చెప్పి ఆయన చెప్పాడండి. మీరు చెప్పండి. డార్విన్ ఎవల్యూషన్ సిద్ధాంతం ప్రకారం బేసిక్గా స్ట్రక్చర్ యానిమల్స్ అన్నిటికీ కూడా ఒకటే. పరిస్థితులను బట్టి, ఎన్విరాన్మెంటు, ఇది బతకగలిగిన అవకాశాలను బట్టి ఒక్కొక్క చేంజ్ వస్తూ ఉంటుంది.
అందుకే కదా మనిషి కోతి నుంచి వచ్చాడు అంటే నిజంగా కోతి కాకపోయినా చింపాంజీలు గొరిల్లాలు ఇవన్నీ కూడా మనిషికి దగ్గరలో ఉంటాయి. ఆ విధంగా డెఫినెట్గా మార్పు ఉంటుంది. డార్విన్ సిద్ధాంతాన్ని కూడా వీళ్ళు కొంతమంది ఒప్పుకోరు. ఏంటంటే ఆ డార్విన్ సిద్ధాంతం కూడా సైంటిఫిక్ కాదు, తన ఐడియాలజీ మాత్రమే అంటారు. దానికి ఇదేంటంటే లాంగ్ టర్మ్లో జరుగుతున్నది కాబట్టి కొన్ని వేల సంవత్సరాలకి ఈ మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి ప్రూఫ్లు ఎవరు ఇవ్వలేరు. బట్ ఇవాళ అంటే మీరు పద్దానికి ప్రూవ్ కావాలని వాదించే వాళ్ళు ప్రూవ్ లేని దాన్ని ఎలా రుద్దుతారు మనిషి మీద అనేది. ఈ రోజున మనకి CCMBకి వెళ్ళండి, ప్రత్యేకంగా DNA అనాలిసిస్ చేస్తారు, ఇంకా అనేక రకాల చేంజ్ చేస్తారు. DNA అనాలిసిస్ ద్వారా ఈ జంతువుకి ఎంత కామన్ ఉంది. సరే సార్ ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు వ్యవస్థల మధ్య, రెండు జంతువుల మధ్య ఇక కొంత పోలిక ఉంటే ఉండొచ్చు, కొన్ని కుదిరితే కుదరొచ్చు. అంత మాత్రం ఇక్కడి నుంచి ఇది వచ్చింది అనేది ఒక సైంటిఫిక్ ఎవల్యూషన్కి రావడానికి ఎలా సాధ్యం అనేది. సైంటిఫిక్ ఎవల్యూషన్ కారణం ఏంటంటే ఇప్పుడు జిరాఫీ ఉంది సార్. జిరాఫీకి మొదట్లో ఇంతే ఉండేది మెడ, కానీ గ్రాడ్యువల్గా ఎప్పుడైతే అది ఎక్కువ ఫుడ్ ఎప్పుడైతే దొరకలేదో అది పైకి పెంచుకుంటూ పోయేసరికి ఆ మెడ అంత పొడుగ్గా పెరగటానికి కారణం దాన్ని ఫుడ్ అవైలబిలిటీ అందుబాటులోకి రావటం కోసం. అట్లా పరిసరాలను బట్టి జంతువులు చేసే పనుల వలన వాటిల్లో అవయవాల మార్పు వస్తూ ఉంటుంది అనేది డార్విన్ సిద్ధాంతం. సార్ ఇంకోటి మీరు నాకు క్లియర్గా చెప్పండి. ఇప్పుడు ఈ సంపదని ఏదైతే పూరి జగన్నాథుడి ఆలయంలో ఉన్నటువంటి సంపద ఉందో అది లెక్కింపు తొందరలో జరగబోతోంది. ఏదో 1978లో 70 రోజులు పట్టిందంటే ఈసారి కొంత సైంటిఫిక్ పెరిగింది కాబట్టి కొంత తొందరగా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఆ క్యాలిక్యులేషన్ చేసిన సంపదని ఈ దేనికి ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, దాన్ని ఎలా భద్రపరిచారని మీరు అడుగుతున్నారు. అంటే ఒకటి, అది దేవాలయ సంపద కాబట్టి దేవాలయానికి ఒక భాగం ఇచ్చేసేయాలి. అలాగే ధార్మిక కార్యక్రమాలు అని చెప్పి ఉంటాయి, అంటే అనాథ పిల్లలకి, వికలాంగులకి, ఇలాగా నిరుపేదలకి, రైతులకి, అలాగే మన దేశాన్ని 24 గంటలు కూడా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆ బోర్డర్లో కాపలా కాసేటటువంటి ఆ రక్షక భటులకి, వీరందరికీ కూడా ఒక భాగాన్ని ఇవ్వాలి. అలాగే ఇంకో భాగాన్ని యజ్ఞ యాగాది క్రతువులన్నీ కూడా చేయించాలి. ఇంకో భాగాన్ని వేదానికి, విద్యకి వాడాలని చెప్పి మనకి శాస్త్రంలోనే ఉందండి. అలా 4 భాగాలు చేసి ఖచ్చితంగా శాస్త్రం చెప్తుంది, అది ఖచ్చితంగా చెప్తుందిగా. అంటే దేశ రక్షణ ఉపాహితానాం విత్తానాం త్యాగమేవహి అని చెప్పి మనకి శాస్త్ర పురాణం చెప్తూనే ఉంది. దొరికిన సంపద ఇలా 4 భాగాలుగా చేసి నలుగురికి కూడా భాగాలు చేయాలని చెప్పి. ఒకటేమో రక్షణ కోసం, దేశ రక్షణ కోసం, రెండేమో యజ్ఞ యాగాదుల కోసం, మూడేమో విద్య కోసం, వైద్యం కోసం, నాలుగోది ఏమన్నారు దేవాలయానికి చెందాలి. మళ్ళీ ఈ యొక్క నిరుపేదలకి, అనాథలకి, వికలాంగులకి, రైతులకి, వీళ్ళందరికీ కూడా దాంట్లో భాగాన్ని ప్రభుత్వం వారి పెద్ద మనసు చేసుకుని ఇవ్వాలి. ఇదంతా పురాణంలో ఉంది, నేను వ్యక్తిగతంగా చెప్పేది కాదండి. ఉపాహితానాం విత్తానాం త్యాగమేవహి అని చెప్పి దాంట్లోనే ఉంది, అంటే త్యాగం చేయాలి. ఏదైనా కూడా ఒక సంపద కనుక ఒక దగ్గర దొరికినట్లయితే అది ఆటోమేటిక్గా ప్రభుత్వానికి చెందుతుంది. ప్రభుత్వం అంటేనే ప్రజలని డెమోక్రసీలో. కాబట్టి ప్రభుత్వం తర్వాత దీనిని ఎట్లా సద్వినియోగపరచాలి అనేది చాలా పద్ధతి. నాగభైరవ స్వామి గారు చెప్తుంది ఏంటంటే, ఒకటి దేవాలయానికి, 2 డివోషనల్ ప్రోగ్రామ్స్కి, ఈ 2 భాగాలు మతానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు ఇస్తూనే సగం సంపదను మాత్రం దేశ రక్షణ కోసం, తర్వాత అందులో వికలాంగులు, రకరకాల పేదలు, రైతులు వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలనేది. అంటే ఆయన చెప్తున్న ప్రపోజల్ 50-50 అని శాస్త్రం చెప్తుంది. అది దేవాలయం నడవడానికి ఎట్లాగూ వాళ్ళకి కొంత ఉంచాలి కాబట్టి తప్పదు అది. ఇక మిగిలిన దేవాలయానికి ఉంచవచ్చు, కానీ మిగిలింది ప్రత్యేకంగా ప్రభుత్వం ఒక ప్లాన్ చేసి దీన్ని ఎట్లా సద్వినియోగం చేస్తాం. నేచర్లో దొరికిన సంపదను ఎట్లాగో ఈ దేవుడి దగ్గర దొరికింది కూడా, అది కూడా ఒక మహారాజు ఇచ్చింది. ఆ రోజున 11th సెంచరీలో ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను జయించి తెచ్చిన వజ్ర వైఢూర్యాలని, కొంత బంగారాన్ని, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా ఆ రాజు గుడికి కొంత అర్పించాడు. అర్పించడం వలన అక్కడ కలెక్ట్ అయింది. దానిని ఇవాళ ఆటోమేటిక్గా కొందరు ఏమంటారంటే లోకల్ స్టేట్కి 50% ఇచ్చి మిగిలింది కంట్రీ వాడుకో. ఏదైనా ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్రం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, ప్రభుత్వాలు వాడితే సద్వినియోగం అవుతుంది.
మరి ఎంతవరకు సద్వినియోగం చేస్తూ వాడతారు అనేది ఇక భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. అవి ఏదే ప్రభుత్వాన్ని బట్టి, వాళ్ళు ఉండే రాజకీయ పార్టీని బట్టి, వాళ్ళు ఆలోచించే విధానాలను బట్టి ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా మనకి ఈ అద్భుతాలన్నీ కూడా జరుగుతాయని చెప్పి కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి గారు డేట్లతో సహా ఇప్పుడు ఏం జరుగుతుందనేది ఆయన దాంట్లో వ్రాయబడడం జరిగింది. అలాగే అతి త్వరలో మనకి మళ్ళీ 2025 పరిశీలించుకుంటే కాశీలో, అంటే మనకి వారణాసి కాశీలో ఒక సాధువు గారికి, అంటే ఒళ్ళంతా శివలింగాలతో ఉండేటటువంటి సాధువు గారు కూడా బయటకు వస్తారని చెప్పి కాలజ్ఞానంలో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎప్పుడో రాసేశారండి. మనం ఈవేళ మాట్లాడుకుంటున్నాం వీటన్నిటి గురించి, కానీ ఎప్పుడెప్పుడు ఏం జరుగుతాయి అనేది ఆయన విఫలంగా దాంట్లో వ్రాశారు. అలాగే మహర్షులు కూడా వ్రాసినటువంటి కొన్ని గుప్త గ్రంథాలన్నీ కూడా విదేశం వారు మన మీద దౌర్జన్యం చేసి అవన్నీ కూడా పట్టుకెళ్ళిపోయి అదే వాళ్ళు పరిజ్ఞానాన్ని ఉపయోగించి అదే టెక్నాలజీ వాళ్ళు ఖచ్చితంగా వాడుతున్నారు. మన స్వదేశీ యొక్క పరిజ్ఞానాన్ని వాళ్ళు విపరీతంగా దాన్ని రీసెర్చ్ చేసి వాళ్ళు వాడుతున్నారని చెప్పవచ్చండి. అంటే కాదు సార్, మన దేశాన్ని మనం పొగుడుకుంటాం, తప్పదు, పొగుడుకోవాల్సిందే, మన గొప్పతనం మనం చాటుకోవాల్సిందే. అదే క్రమంలో ఒక సైంటిఫిక్ దీనికి అంటే కొన్ని నమ్మకాల చుట్టూ కొన్ని ఆగిపోతున్నాయి ఏమో అనేది. ఎందుకంటే ఇప్పుడు చాలా దేవాలయాలు, ఇలాంటి దేవాలయాల్లో రహస్య గదులు, ఆ రహస్య గదులన్నీ ఓపెన్ చేయాలి, ఆ సంపదని ఖచ్చితంగా బయట తీయాలి, దాన్ని సంరక్షించాలి, లేకపోతే దొంగల పాలయ్యే ప్రమాదం ఉంది, లేకపోతే ఆ సంపద లేకుండా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది అనేది చాలామంది నుంచి సైంటిఫిక్ చాలామంది నుంచి వస్తున్న వాదన. అవును, ఖచ్చితంగా సార్. నేను ఏమంటున్నా, మీడియా వారు అలాగే విజ్ఞులు పెద్దలు అందరూ కూడా ఈ యొక్క దేవాలయాల దగ్గరికి వెళ్ళి ఈ శిలాశాసనాలన్నీ కూడా పరిశీలించి వాటిని ఖచ్చితంగా తెరిపించవచ్చు. చెప్తున్నాం కదండి, దానివల్ల ఏదో మహాసముద్రాలు వస్తాయి, ఎవరో అరిష్టాలు జరుగుతాయన్నది మాత్రం ఎక్కడా వ్రాయబడలేదు. ఇదంతా కూడా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటటువంటి విషయం తప్ప వేరే ఏమీ లేదు. దీనికి మీడియా వారు చొరవ తీసుకోవాలి. అలాగే విజ్ఞులు, ప్రొఫెసర్సు అందరూ, అంటే అన్ని పరిజ్ఞానాలు కలిగినటువంటి శాస్త్రం తెలుసున్నవారు, అటు చదువుకున్నటువంటి విజ్ఞులు, సైంటిస్టులు, ఇటు యోగులు, ఇటు ఎవరైతే వీరంతా ఉన్నారో అందరూ కలిసి దేవాలయాలకు వెళ్తూ అక్కడ ఉన్నటువంటి శాసనాల ప్రకారం వాటిలన్నింటినీ నిక్కచ్చిగా ఖచ్చితంగా తెరిపించాలి. లేకపోతే మీరన్నట్టు కనుమరుగైపోతాయి స్వామి అవన్నీ కూడా. ఇప్పటికే చాలా వరకు రాళ్లపాలు మట్టిపాలు అయిపోయాయి మన భారతదేశంలో కదా. దాని మీద ఆ డిమాండ్ మాత్రం చాలా గట్టిగా వస్తుంది. అది ఖచ్చితంగా చేయవలసిందే అండి. అంటే మీరు కొంత ప్రోగ్రెసివ్గా ఉన్నారు డివోషన్ అయినప్పటికీ కూడా, కానీ చాలామంది మాత్రం వాటిని అట్లా తీయటానికి లేదు, వాటికి పలానా శాపాలు ఉంటే, పలానా అరిష్టాలు ఉంటే, అవి నోటి మాట చెప్పింది కాదు స్వామి. ప్రతి దేవాలయంలో కూడా శాసనం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనిషికి గుండె ఎలా ఉంటుందో అలాగే ఎక్కడైనా రహస్య గదులు ఉన్న చోట శాసనాలు ఉంటాయి. ఆ దేవభాష తెలిసినటువంటి ప్రొఫెసర్స్ ఉంటారు, వారి చేత వెంటనే చదివిస్తే మీకు అతి సులభంగా దాన్ని వెంటనే 5 నిమిషాల నుంచి 10 నిమిషాల్లో అవన్నీ కూడా మనం తెరవచ్చండి. దానికి వేరే ప్రమాదాలు అరిష్టాలు ఏమీ రావని మనం చెప్పవచ్చు సభాముఖంగా. ఇప్పుడు నాగభైరవ స్వామి ఆయన చెప్పిన విధానంగా ఆయన ఎలాంటి మూఢనమ్మకాలకి పోకుండా సైంటిఫిక్గా మాట్లాడుతూ ఏదైనప్పటికీ కూడా సంపద దొరికినప్పుడు దానికి కూడా వాళ్ళు వేసే ప్రతి పనిలో కూడా కొంత మీనింగ్ ఉంటుంది. ఆ నాగబంధనంకి సంబంధించినటువంటి విషయాలు వివరాలు కూడా అక్కడే ఉంటాయి. కాబట్టి దాన్ని విఘ్నుల చేత చదివించి అర్థం తెలుసుకుని దాన్ని ఓపెన్ చేసినట్లయితే ఎలాంటి సమస్యలు రావనేది అఫ్కోర్స్ అది సైంటిఫిక్గా ట్రూ. అంటే మీ ఇద్దరిలో ఒక ఏకీభావాన్ని నేను వింటుందంటే, ఈవెన్ మీరు ఆయన సైన్స్ని అంగీకరిస్తున్నారు, మీరు శాస్త్రాన్ని అంగీకరిస్తున్నారు, కాకపోతే ఒక సైన్స్ కోణంలో అంగీకరిస్తున్నారు. మొత్తానికైతే ఆ ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసి మూఢనమ్మకాలకు అతీతంగా, నమ్మకం వేరు మూఢనమ్మకం వేరు, నమ్మకాన్ని మీరు అపోజ్ చేయట్లే, సైన్స్ని కోరుతున్న వ్యక్తి కూడా ఆయన సైన్స్ని అపోజ్ చేయట్లే. ఈ రెండింటి మధ్య ఒక మధ్య మార్గంతో ఓపెన్ చేసి ప్రజలకు చెందాల్సిన సంపద కనుమరుగు కాకుండా, దొంగలపాలు కాకుండా, నాశనం కాకుండా కాపాడిన బాధ్యత మాత్రం ప్రభుత్వాలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అలాగే సభాముఖంగా ఇంకో విషయాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి దేవాలయాల్లో దొరికాయి. అన్యుల దగ్గర ఎవరి దగ్గర కూడా ఇటువంటి ఘన చరిత్ర లేదు. అందువల్ల మేము భైరవస్వామి, కాలభైరవస్వామి అయినటువంటి మేము రాష్ట్ర ప్రభుత్వాల కాకుండా మన కేంద్ర ప్రభుత్వం అయినటువంటి ఆ ప్రధానమంత్రి గారి దగ్గరికి అతి త్వరలో మోదీ గారి దగ్గరికి మేము అంతా కలిసి, అంటే
మా సాధు పుంగవులు ఆర్ఎస్ఎస్ వారితో వెళ్ళి ఈ విషయాన్ని ఆధారంగా చేసుకుని మన భారత్ అని ఎలా అయితే మార్చారో హిందుస్థాన్ అనేటటువంటి ఆ పేరుని రికార్డు పరంగా మార్చాలి అని చెప్పి హిందూ శంకారావంతో ఢిల్లీని పార్లమెంటు దగ్గరికి సామరస్యంగా మేము వెళ్తాం. అలాగే పార్లమెంటు దగ్గర రాముడి యొక్క విగ్రహాన్ని కూడా పెట్టాలని చెప్పి మేము హిందూ శంకారావం చేసి మోదీజీ గారికి మా విషయాన్ని విన్నగించుకుంటాం. సగర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగినటువంటి ఇటువంటి విషయాలు ఎక్కడా ఏ అన్యుల్లో కానీ జరగలేదు. అందువల్ల నేను గర్వంగా చెప్తున్నాను. హిందుస్థాన్ అనేది మాకు అంటే రికార్డు పరంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా రావాలి. 108 దేశాలు హిందుస్థాన్ అనే మాటని వాళ్ళు కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా స్వేచ్ఛగా వాళ్ళు కూడా అనగలగాలి. అందువల్ల మేమందరం కూడా హిందూ శంకారావం అని చెప్పి అతి త్వరలో ఆ యొక్క మోదీజీ గారి దగ్గరికి వెళ్ళి మా బాధను మేము విన్నవించుకుంటాం. ఎందుకంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇప్పుడు మనం పరిస్థితులన్నీ కూడా గమనిస్తున్నాం కాబట్టి మేము ఆర్ఎస్ఎస్ వాళ్ళని సంప్రదిస్తాం, బజరంగ్ దళ్ వాళ్ళని సంప్రదిస్తాం. సామరస్యంగా మేము వారి దగ్గరికి వెళ్ళి ఈ వినతి పత్రాన్ని మాత్రం సమర్పిస్తామని చెప్పి హిందూ బంధువులారా అందరూ కూడా మేల్కొనండి. చక్కటి అవకాశం మనకుంది. మన హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం. శుభమస్తు. ఇప్పటిదాకా నాగభైరవ స్వామి ఒక విధానంలో వెళ్ళారు, చివరికి మాత్రం అంత మనల్ని కన్ఫ్యూజ్ చేసి పడేశారు. ఇక్కడ ఇది డెమోక్రటిక్ కంట్రీ, దీనికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి యాజ్ ఆన్ టుడే ఆ కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా మనం ఏమీ చేయలేము. కాబట్టి మతం వేరు, మీ మతాన్ని మీరు కాపాడుకోండి, నా మతాన్ని నేను కాపాడుకుంటా అని ప్రతి వ్యక్తి కూడా భారతదేశంలో అంటే ఇక్కడ ఒక సెన్సిటివ్ మ్యాటర్ ఒకటి ఏంటంటే సార్, దేశం వేరు మతం వేరు, అది ఇప్పుడు దేవుడు వేరు. ఆ విషయం మతానికి సంబంధించి మాట్లాడలేదు, నేను ధర్మానికి సంబంధించి మాట్లాడుతున్నాను. హిందూ అనేది ధర్మం విషయం ఏంటంటే హిందూ అనేది ధర్మము. మాట వచ్చాను. హిందూ అనేది ధర్మం అండి. నేను చెప్పేది నండి, ఒక గురునానక్ చెప్పిన మీరు ఒక్కసారి వినాలి. ఒక గురునానక్ చెప్పిన, ఒక కబీర్ దాస్ చెప్పిన, ఒక రాముడు చెప్పినా, ఒక కృష్ణుడు చెప్పినా, ఒక వివేకానంద స్వామి చెప్పినా హిందూ అనేది ఒక ధర్మం తప్ప అది మతం కింద ఎక్కడా కూడా లేదు. అటువంటి మనం అలా దాన్ని ప్రస్తావించకూడదండి. ఇది హైందవ సాంప్రదాయం అండి, ఇది ఒక సాంప్రదాయం. మీరే మీ మాటలోనే చిన్నపాటి కన్ఫ్యూజన్ ఏంటి అంటే, హిందూ మతం కాదు ధర్మం మాత్రమే. ఆ ధర్మం వేరే మనిషిని డిజైన్ చేసుకోదు, వేరే మతం పేరుతో వేరే వాళ్ళని డిజైన్ చేసుకోదు. మనిషిని మనిషిగా చూస్తుంది. ప్రతి మనిషి ప్రతి వ్యవహారం, ప్రతి ఆచారం, ప్రతి నమ్మకం సరైందే అని నమ్ముతుంది. ఏ ధర్మం వేరే మనిషిని నువ్వు దూరం చేసుకో, ఈ మనిషి నీ ఓడి కాదు, ఈ మనిషికి నీకు సంబంధం లేదు అని ఏ ధర్మం చెప్పదు. అది చెప్పేదాన్ని ధర్మము అని అనలేం. ధర్మానుకున్న మీనింగ్ ఎవరో ఎవరిని కూడా ఈవెన్ దో ఈ తరానికి సరైన సందేశం ఇవ్వాలి కాబట్టి ఈ సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. భగవద్గీత ఎండింగ్ కూడా ధర్మో రక్షిత రక్షిత. దేవుడికి విగ్రహం పెట్టాలని దేవుడు కోరుకోడు. దేవుడి ధర్మాన్ని కాదు, హిందూ ధర్మాన్ని రక్షించాలని పోరాటం. నేను కెమెరా ముందు ఒకసారి చెప్తాను, మీరు వివేకానందరి పేరు ఉచ్చరించారు కాబట్టి చెప్తున్నాను. అతను దేవుడికి ఇచ్చిన నిర్వచనాన్ని ఒకసారి సమాజానికి తెలవాలిగా చెప్తున్నాను. ఒకసారి అంట ఒక అతను నాస్తికుడు, దేవుని నమ్మని ఒక నాస్తికుడు దేవుని నమ్మే అతని దగ్గరికి వచ్చేసి నాకు దేవుణ్ణి చూపించు అని అడుగుతాడంట. రేపు రా దేవుణ్ణి చూపిస్తా అని చెప్పేసి అంటాడంట. సో పలానోడు పోయి మళ్ళీ లేదు దేవుణ్ణి చూపిస్తా అన్నాగా చూపించు అంటే సరే చూపిస్తాను, పాప గుడ్డోడు రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్నాడు, ఆ రోడ్డు దాటిచ్చిరా నేను చూపిస్తాను అంటాడంట. సరే ఏముంది రేని మంచి పనిగా చెప్పింది గురువుగారు అని చెప్పేసి రోడ్డు దాటిచ్చి వస్తాడట. సో మళ్ళీ వివేకానంద దగ్గరికి వచ్చేసి దేవుని చూపిస్తానుగా దేవుడు దాటిచ్చి వచ్చాను, దేవుని చూపించంటే ఆ గుడ్డివాడు చెప్పింది నీకు వినపడలేదా అంటాడంట. ఆ గుడ్డివాడు ఏం చెప్తాడు అంటే, నేను రోడ్డు దాటడానికి ఇబ్బంది పడేవాడిని, చచ్చిపోయేవాడినేమో ఏమో, కానీ నువ్వు దేవునిలాగా వచ్చావు దండం పెట్టాడట. సో దేవుణ్ణి గుడ్డివాడికి కనపడ్డాడు, నీకు కనపడలేదా అంటాడంట. అంటే వివేకానందుడు దేవుడికి ఇచ్చిన నిర్వచనం ఇది, నేను కాదు. దేవుడికి వివేకానందుడు ఇచ్చిన నిర్వచనం. దేవుడు ఎక్కడ ఉంటాడు? మనిషి గుండెల్లో ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? మనిషి పాటించే ధర్మంలో ఉంటాడు. కానీ ఆ ధర్మాన్ని వదిలేసి మనకి గుళ్ళు కావాలి, మనకి విగ్రహాలు కావాలి, అది పార్లమెంట్ ముందు పెట్టాలి, వేరే వాళ్ళని డిజైన్ చేసుకోవాలి, ఇది ధర్మం అంటారా? మీ మాటకు అడ్డొచ్చాను స్వామి, మీ మాటకు అడ్డొచ్చాను. హిందూ ధర్మాన్ని ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. తర్వాత తరాల్లో
ఇలా కూర్చుని మనం భారతీయ ధర్మాన్ని కాపాడుకోవాలి ఉండదు స్వామి. సార్, భారతీయ ధర్మాన్ని కాపాడుకోవాలి, ప్రతి భారతీయుని కాపాడుకోవాలి. మీరే చెప్పారు ఇందాక రక్షణ కోసం ఇవ్వాలి, దాంట్లో ఏం అభిప్రాయం లేదు. మీకు ఇంకొక విషయం కూడా చెప్తా. జర్మన్లో ఉన్నటువంటి ఒక హేతువాది, ఆయన అసలు ఈ దేవుడు ఈ శాస్త్రాలు ఇవన్నీ కూడా నమ్మడండి. ఆయనకి ఇలాంటి విజ్ఞులు ప్రొఫెసర్సు మీలాంటి పెద్దలందరూ కూడా ఒక్కసారి భారతదేశం వెళ్ళవయ్యా అని చెప్తే ఆయన మన భారతదేశం వచ్చి కాశీలో 9 రోజులు గడిపాడండి. తల్లి కడుపులో మనం 9 మాసాలు ఎలా ఉంటామో అలా 9 రోజులు గడిపిన తర్వాత ఆయన ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతూ పుడితే భారతదేశంలో హిందువుగా పుట్టాలి అని చెప్పి ఆయన ఒక సెన్సేషన్ అటువంటి ఒక వార్తను చెప్పి వెళ్ళాడండి. ఇది ప్రపంచం అంతా ఎరుగుతుంది సార్ ఒకరికి ఇది నచ్చేలా హిందూ మన అనేది ధర్మం ఒక ఉంటే ధర్మం స్వామి. ఆ సార్, ధర్మాన్ని సార్, మనం సార్, ఎదర ఒకరికి తరాల వారికి నచ్చేలా, అందించాలి. ఒకరికి నచ్చేలా ప్రపంచం మెచ్చేలా మన ధర్మం మన దేశం ఉండాలి ఉంటుందని మనం భావిద్దాం. అది వేరు, మనం చేసే డిమాండ్ వేరు అని నేను అంటాను, అంతకుమించి ఏం లేదు. సరే, థ్యాంక్ యూ నాగబాగేశ్వరం గారు, థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.